హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండియే. ఎప్పటి నుంచి ఈ అబ్బాయికి దెయ్యం పడుతుందయ్యా? ఎప్పటి నుంచి ఈ అబ్బాయి ఇలా కింద పడిపోతున్నాడు? ఎప్పటి నుంచి ఇలాగ నొరగలు కక్కుతున్నాడు అని అడిగితే ఆ తండ్రి చెప్పాడు, ఆ అబ్బాయి తండ్రి, ఎప్పటి నుంచి అంట? చిన్నప్పటి నుంచి ఇదేనండి, పుట్టినప్పటి నుంచి ఇదేనండి. చూసారా? ఎక్కడున్న వాళ్ళు ప్రశ్న అడుగుతున్నానండి, మీలో ఎంతమందికి జబ్బులు ఉన్నాయో చేయి చూపించండి. బీపీ, షుగర్, థైరాయిడ్, ముఖ్యంగా ఈ బాగా దొరుకుతున్నాయి. కడుపు నొప్పి, తలనొప్పి, జ్వరం వచ్చినాయి అండి. నాకు ఎప్పుడు ఏ జబ్బు రాలేదన్న వాళ్ళు ఎవరంటే చేయి చూపించండి. ఇంతెందుకు? ఒకటి కూడా లేరా? నాకు ఒకసారి వచ్చిందండి జబ్బు, ఇంకెప్పుడు నాకు జబ్బు రాదండి అన్నవాళ్ళు అంటే చేయి చూపించండి. ఇంకెప్పుడు రాదంటారా? జబ్బులు వస్తాయి, పోతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోతాయి. ఇదే ముఖ్యమా? ఇంతేనా? వస్తున్నప్పుడల్లా ప్రార్థన చేసుకోవటం, పోయినప్పుడల్లా మర్చిపోవటం, వచ్చినప్పుడల్లా ప్రార్థన చేసుకోవటం, పోయినప్పుడల్లా దేవుని మర్చిపోవటం, ఇంతేనా? ఏంటండి ఇలాంటి వచ్చిపోయే జబ్బుల్ని పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పోయిందని చెప్పుకోవడం ఏమన్నా కష్టమా? మరి ఇంతమంది రోగులు నేను స్వస్థతపరిచి బెంగళూరులో వచ్చాను అని నేను చెప్పుకుంటాను. ఇవాళ రాత్రి మీ విశ్వాసాన్ని బట్టి, నేను చేసిన ప్రార్థన ఇంత అయితే మీ విశ్వాసం ఇంత. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను అన్నాడు ప్రభు. మీకు విశ్వాసం లేకపోతే నేను ఎంతసేపు అరిసరిచి ప్రార్థన చేసినా మీకు స్వస్థత దొరకదు. ఒకవేళ విశ్వాసమును బట్టి, నేను చేసిన ప్రార్థన బట్టి స్వస్థపడితే, ఈ రాత్రి మీరు స్వస్థపడితే, మళ్ళీ రేపో లేక వచ్చే నెలలో లేక వచ్చే సంవత్సరమో మళ్ళీ ఒక అనారోగ్యం వస్తుందా? రాదా? వస్తుంది కదా. కానీ ఈ అబ్బాయికి ఎప్పటి నుంచి అంట? 3 రోజుల నుంచి జ్వరమా, 6 రోజుల నుంచి జ్వరమా, ఎప్పటి నుంచి మూర్ఛ? అంటే ఇంతవరకు ఎంతమంది పాస్టర్ గారు ప్రార్థన చేశాడు ఆయన కోసం? చేసుంటారు. ఇదిగో శిష్యులు చేశారు కదా, 9 మంది చేశారు. కానీ ఏమయ్యాడు వాడు? బాగుపడలేదు. చూసారా? ఎంతమంది ఏం చేసినా బాగుపడలేదు. ఎంతమంది ఎన్ని వైద్యాలు చేసినా, ఎన్ని స్వస్థతలు చేసినా, ఎన్ని మందులు వాడినా, ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా బాగుపడని వాణిని బాగు చేయటమే యేసు ప్రభువులోని గొప్పతనం. ఎన్ని మందులు వాడినా, ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది ఏం చేసినా, ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా బాగుపడని వారిని బాగుపరచడమే యేసు ప్రభు పని. చూసారండి? అది నిజమైన స్వస్థత, అది నిజమైన విడుదల. ఈ రోజున చాలామంది తాత్కాలికమైన ఉపశమనాన్ని పొందుతున్నామే కానీ శాశ్వతమైన విడుదలను పొందడం లేదు. క్రైస్తవ లోకానికి దేవుడు హెచ్చరించమన్న మాట, గుంపులు యేసు ప్రభువు నామంలో ప్రార్థనలు చేసే పాస్టర్ గారుల దగ్గరికి, మీటింగులకి వస్తున్నారు. అందులో చాలామంది రోగాలు పోగొట్టుకోవాలి, సమస్యలు పోగొట్టుకోవాలి, అప్పులు తీరాలి, గర్భఫలాలు దొరకాలి, ఏదో మేలు కలగాలి, అభివృద్ధి కలగాలి, ఆశీర్వాదం రావాలి అని ఆశతో వచ్చేవాళ్ళే. ప్రభువును స్తుతించి ఆయన చేసిన మేలు తలంచుకొని వచ్చేవారు బహు తక్కువ మంది. ఒకసారి ఆకాశం నుంచి 2 దూతలు వచ్చారంట, 2 గంపలు పట్టుకొని ఇలా మీటింగ్ జరుగుతుంటే. ఒక దూత ఏమో మీ ప్రార్థన భారాలు, మీ సమస్యలు ఏంటో వెయ్యండి, ఈ కాగితం మీద రాసేది ఒక డబ్బాలో ఒక బుట్ట పట్టుకొని తిరుగుతుంది. ఇంకో దూత ఏమో దేవుడు చేసిన మేళ్ళు ఉంటే రాయండి అని ఇంకో బుట్ట పట్టుకొని తిరుగుతుంది. కాసేపట్లో బుట్టలు పట్టుకొని తిరిగిన దూతలు స్టేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి భారాల బుట్టేమో, సమస్యల బుట్టేమో నిండి పొంగి పొరులుతుంది. ఆ యొక్క స్తుతి, దేవుడు చేసిన మేలులు చెప్పమన్న వాళ్ళకేమో కింద 1-2 కాగితాలు పడున్నాయంట. అంటే దేవుడు మిగిలిన వాళ్ళకి మేలు చేయలేదా? మీరు ఒకసారి ఆలోచించేది ఏంటి? మీ దేవుడు మీకు మేలు చేశాడా? జ్ఞాపకం ఉన్నాయా? ఏదో ఒకటా? నా ప్రాణమా, రోజు చెప్తాను, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని జ్ఞాపకం ఉంచుకొనకుము, దేనిని మరువక్కుము. అంటే నీకు రోజు రోజుకి దేవుడు చేసిన మేలులు ఎన్నవుతున్నాయి? ఎక్కువైపోతున్నాయి కదా. మనకు నిన్న చేసిన మేలే గుర్తుండదా? ఇశ్రాయేలీయులకి ఎన్ని మేలులు చేశాడో దేవుడు ఐగుప్తు దేశంలోంచి బయటికి రావడానికి.
కానీ వాళ్ళు ఇశ్రాయేలీయులు ఆయన మేలులు మరచిరి. కష్టం వచ్చినప్పుడల్లా సణుగుడు గొనుగుడు ఏడుపులు తప్ప దేవుడు చేసిన మేలులు గుర్తు చేసుకోలేదు. ఈ రోజున కూడా చాలామంది 10 మంది శుద్ధులయ్యారు కదా, 9 ఏరి ఒక్కడే తిరిగి వచ్చాడు ప్రభు దగ్గరికి. స్తుతులు చెల్లిస్తారు, కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ రోజున అనేకులు అటువంటి పరిస్థితుల్లోనే ఉంటున్నారు. ప్రార్థన. నా యేసయ్యా, నా హృదయంలోనికి రా, నా జీవితంలో ఉన్న ఈ సమస్యల నుంచి నాకు విడుదల దయచేయమని చేతులెత్తి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించము నాయన. వారి పాపానికి పశ్చాత్తాపమే మందని ఆనాడు దావీదును కడిగిన వాడివి, శ్రమించిన వాడివి, నన్ను క్షమిస్తాడని విశ్వసించినట్లు అట్టి వారికి పశ్చాత్తాపము కలుగజేయము. నీ రాకడ వరకు నిలిచి ఉండడానికి, నిన్ను ముఖాముఖిగా మేము నిన్ను చూచు వరకు మా హృదయ శుద్ధిని కాపాడుకోవడానికి, మా విశ్వాసమును కాపాడుకున్నటకు, భయముతో వణకుతో మా రక్షణ కొనసాగించుకున్నటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడునో సదాకాలమును తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా.